Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన చేస్తున్నటువంటి ఏదైతే దాడి ఉందో ఇక్కడ ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చమురుకు సంబంధించి మరియు గ్యాస్కు సంబంధించినటువంటి కష్టాలు అనేవి పెరిగిపోతున్నాయండి. ఇక్కడ మన ఇండియా విషయానికి వస్తే ఇక్కడ ఇండియాలో మనకు చాలినంతగా చమురు మరియు గ్యాస్కు సంబంధించినటువంటి సరఫరా ఉందని కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితిని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం చాలా క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నట్టుగా కనబడుతుంది. ఏమున్నా ప్రజలని మభ్యపెట్టడానికి మాత్రమే చేస్తున్న కొన్ని చర్యల్లాగా కనబడుతున్నాయి తప్పించి మునుముందు మాత్రం ఇంకా తీవ్ర పరిస్థితులు ఇండియాలో కూడా ఏర్పడతాయనేది వాస్తవం. ఇప్పటికీ అక్కడక్కడ చూస్తున్నానండి, ఇప్పటికీ బారులు తీరి మరీ ఉంటున్నాయి. ఏది ఎల్పిజి గ్యాస్కి సంబంధించి నింపించుకోవడానికి, అలానే గ్యాస్కు సంబంధించి వీళ్ళు పెడుతున్నటువంటి వ్యవధి మనకు తెలుసు. నెక్స్ట్ చాలా హోటళ్ళు కూడా అప్పటికి క్లోజ్ అయిపోయాయి. ఇంకా చెప్పాలంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వీటి మీద డిపెండ్ అయ్యి పనులు చేసుకునే వాళ్ళు కూడా పనులు లేకుండా పోయాయి. కొన్ని కంపెనీలు కూడా మొత్తంగా మూతపడ్డాయి ఇప్పటికైతే. సో ఏది ఏమైనప్పటికీ మెల్లమెల్లగా ఈ యొక్క తీవ్రత అనేది పెరిగి దీని ఎఫెక్టు ప్రజల మీద ఇంకా ఎక్కువ కాకముందే భారత ప్రభుత్వము కళ్ళు తెరిచి తన మిత్ర దేశాలతో కలిసి ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలని భారత్ తలుచుకుంటే ఈ యుద్ధం అనేది ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ విశ్వగురు అని చెప్పేసి మీడియాలో ఊదరగొట్టుకునే మరి మోడీ గారు మరి యుద్ధాన్ని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా మోడీ గారు తన మిత్ర దేశాలను మన కంట్రీకి మిత్ర దేశాలైనటువంటి వాటితో కలిసి అమెరికాని, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఒప్పించి యుద్ధాన్ని ఆపేలా చేయండి. చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు రుణపడే ఉంటాయనేది నా అభిప్రాయం. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటు దినేష్ గంగసాని.